ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారి వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం సందర్భంగా ఈ సంబరాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని సమీపంలోని దుకాణదారులకు కూడా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోదావరి అంజురెడ్డి మాట్లాడారు. దేశ ప్రజలు మళ్లీ బీజేపీపై విశ్వాసం ఉంచుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరు రాజశేఖర రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, సుజాత, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రజలంతా మన నరేంద్ర మోదీ గారి మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బలపరుస్తూ మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో పుదుచ్చేరి, అస్సాం, బెంగాల్లో సాధ్యం కాదు అనుకున్న దాని కూడా సుసాధ్యం చేసి 200 కోట్లపై దాటిన చరిత్ర తిరగరాసింది. ఆ పశ్చిమ బెంగాల్ ప్రజలకు, పుదుచ్చేరి మరియు అస్సాం ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం దేశ ప్రజలందరిది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు పటాన్చెరు పట్టణంలో ఈరోజు బాణాసంచారాలతో మరియు విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల్లో అస్సాం, పుదుచ్చేరి మరియు బెంగాల్లో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఒక బెంగాల్లో ఒక బాధితురాలి తల్లిని గెలిపించిన సందర్భం యావత్ దేశాన్ని కూడా కదిలించే పరిస్థితి కనిపిస్తాం. అంటే నరేంద్ర మోదీ గారు మహిళల పట్ల, తర్వాత దేశం పట్ల, మరీ ముఖ్యంగా మన ప్రజల పట్ల, మన దేశం గురించి ఆలోచించే గొప్ప మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు. ప్రజలందరూ కూడా వారిని వారి మీద విశ్వాసం పెట్టుకొని వారికి మంచి మ్యాండేట్ అందించడం జరిగింది. రేపు భవిష్యత్తులో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుందని ఇది సంకేతంగా మీ అందరూ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఈ సందర్భంలో తెలియజేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా రేపు మే 10 నాడున నరేంద్ర మోదీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఆ సందర్భంగా ఇవాళ ఒక సమావేశాన్ని కూడా 2 డివిజన్ల వారీగా మేము జరుపుకోవడం జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మరి మా జిల్లా అధ్యక్షురాలు అక్క గోదారక్క గారు మిగతావి తదుపరి విషయాలు వారు తెలియజేస్తారని నమస్కారం. మరి నిన్న భారతదేశంలో 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలలో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాలలో సాధ్యం కాదు అనుకున్న దాన్ని సుసాధ్యం చేసుకుంటూ ఈరోజు భారీ మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా గెలిచినటువంటి వ్యక్తులు కూడా మహిళల పట్ల గౌరవంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అత్యాచారాలకు గురయ్యారో వారి యొక్క తల్లులను, వారి యొక్క కుటుంబ సభ్యులను నిలబెట్టి గెలిపించినటువంటి ఘనత అక్కడ అస్సాంలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు మనం చూసాం. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరి అడ్డుపడిందో దాన్ని చీల్చి చెండాలుతూ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాబోయే రోజులలో తప్పకుండా మహిళలకు అండగా ఉండి ఎక్కడికక్కడ మహిళలను గెలిపించి చట్టసభల్లో కూర్చోబెట్టి మహిళలకు న్యాయం చేస్తారని ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు. అంతేకాదు ఈరోజు ఎంతమంది ఎన్ని చెప్పినా దేశ ప్రధాని 3వసారి గెలవాలని గెలిపించడం జరిగింది. 3వసారి కాదు, వచ్చే 4వసారి కూడా మాకు దేశ ప్రధాని నరేంద్ర మోదీయే కావాలని చెప్పి ఉన్నటువంటి ప్రజలు తీర్పునిచ్చినటువంటి సంగతి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏదైతే బెంగాల్లో సాధ్యం కాదనుకుందో అక్కడ బెంగాల్లో ఎప్పుడైతే సాధ్యమైందో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా సాధ్యమైందని అనడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ 10వ తారీఖు రోజున మొట్టమొదటిసారిగా 3వసారి గెలిచిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేస్తూ
సుమారు 8,000 కోట్ల రూపాయల అభివృద్ధిని వర్చువల్గా ఓపెనింగ్ చేస్తూ అదేవిధంగా పెరేడ్ గ్రౌండ్లో 4 గంటలకు సభ ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మోదీ గారి అభిమానులుగా లక్షలాది మంది తరలి వస్తున్నారు ఆ సభకు. మరి అందరూ కూడా వచ్చి ఆ సభ అయిపోయిన తర్వాత 10వ తారీఖు తర్వాత 11వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశం మారుతుంది, మోగుతుంది అని చెప్పి